హలో హలో దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాన్ని కలిగించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనములు నాయన. గడిచిన కాలం నుంచి తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనములు దేవా. తండ్రి, మరొక సమయాన్ని మరొక సందర్భాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని గూర్చిన మాటలు తండ్రి మేము నేర్చుకోవడానికి, తండ్రి మీ పిల్లలకు తండ్రి మీ జ్ఞానయుక్తమైన సంగతులను తండ్రి తెలియపరచడానికి తండ్రి మంచి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు దేవా. ఒక మంచి ఉద్దేశంతో తండ్రి కుమార్తెని జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్న తండ్రి, ఈ యొక్క కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చెప్పబడుతున్న మాట తండ్రి మీ గ్రంథంలో అలా ఉందో లేదో తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించేలాగన వారి మనసులో తెరిచి తండ్రి మీరే వారితో మాట్లాడమని, మా అందరితో తండ్రి మీ జ్ఞానయుక్తమైన వాక్యుల ద్వారా తండ్రి మాకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించమని తండ్రి, ఈ శబ్దవంతం ద్వారా తండ్రి ఎవరైతే వింటున్నారో వారికి కూడా తండ్రి మీ మాటలను అనుగ్రహించమని కృపను చూపమని, ఈ కార్యక్రమం ఆదించి అంతవరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకొనమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి గంగాధర గారు అలాగే వారి సతీమణి గారు, వారికి పుట్టిన కుమార్తె సత్యాలయ తండ్రి, మరి ఆ బిడ్డ ఎదుగుతున్న ఆ క్రమంలో మరి అన్నం ముట్టించే ఈ కార్యక్రమంలో వారు దేవుని జ్ఞాపకం చేసుకోవాలని, దేవుని యొక్క ఉన్నతమైన సంగతులు ఈ సమాజానికి తెలియపరచాలని మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. ప్రియులరా, ఇవి చాలా ఆనందించవలసిన సంగతి అండి. ప్రపంచంలో లేదా సమాజంలో మనం ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్న మనుషులు మనకు ఎవరు కనిపించరండి. సమాజంలో ఎవరైనా చూసాం అనుకోండి, వారికి పిల్లలు కలిగినందుకు, వారు ఇంకా ఎదుగుతున్నందుకు, వారు అభివృద్ధి చెందుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారు చాలా తక్కువ మంది. కానీ దేవుని మనసెరిగి ఎవరైతే ఉంటారో, దేవుని ఆలోచన కలిగి దేవుని యొక్క సంకల్పం ఎరిగి ఎవరైతే ఉంటారో సమాజంలో, వారు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి చెల్లించడానికి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి జాబితాలో మనందరం కూడా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నా వారి యొక్క జన్మకు కారణం చాలామందికి తెలియలేదండి. అలా తెలియకే సమాజంలో ప్రతి మనిషి తమ ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ వెళ్ళబుచ్చుచూ సమాజంలో మెలుగుతున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో చాలామంది ఆ మనుషులను చూస్తే చాలామందికి అసహ్యం వేస్తుంది. ఎందుకంటే దేవుని కొరకు దేవుని వలె దేవుని లక్షణాలు కలిగి బ్రతికితే సమాజంలో మనిషి బాగుంటాడు. కానీ ఎప్పుడైతే మనిషి జీవితంలో దేవుడు లేడో అప్పుడు మనిషి చాలా భయంకరంగా సమాజంలో కనిపిస్తాడు. ఏమంటే అలాంటి వారు చాలామంది ఉన్నారండి. ఆ జాబితాలో మేము లేవండి అని మాట్లాడడానికి మనం సరిపోం. ఎందుకంటే మనము కూడా సమయం వస్తే, అవకాశం వస్తే మనము కూడా క్రూరులుగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం మన దగ్గర లేకపోతే అపవాది అనేవాడు ఏ మనిషిని కూడా విడిచిపెట్టడండి. అందుకే ఆదికాండంలో ఒక మంచి మాట రాయబడింది. ఏంటంటే, నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అన్నాడు. చూడండి, అంటే ఎవరైతే మంచి చేయట్లేదో, ఎవరైతే మంచి కార్యక్రమాలు జరిగించట్లేదో, ఎవరైతే మంచి క్రియలు జరిగించుకోవట్లేదో తమ జీవితంలో, వారి ఎదుట వారి గుమ్మములో ఏముందంటే ఎదురుగా
పాపం ఉన్నదంట ఎదురుగా. ఎందుకంటే నువ్వు మంచి చేయకపోతే అది చేయట్లేదా, అయితే నన్ను ఏలంటుంది, నా పని జరిగించంటుంది, నా క్రియలు జరిగించంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించారా? ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు ప్రతి మనిషిని భూమి మీదకి రప్పించడానికి ఒక కారణం ఉంది. నీవు నేను భూమి మీదకి వచ్చావంటే ఒక కారణ జన్ములు మనందరం కూడా ఒక పని కలిగి భూమి మీదకి వచ్చాం. చాలామంది మేము పని కలిగి భూమి మీదకి వచ్చామని అనుకుంటారా? అనుకోరండి. ఈ జనం ఎందుకు నాకు, ఈ జీవితం నాకెందుకు, ఇటువంటి బ్రతుకు నాకెందుకు అని అనుకుంటారు. వారి జీవితం పరమార్థం వారికి తెలియకండి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఇర్మియా గురించి ఒక మంచి మాట రాయిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం, అందరూ మీ బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. చూడండి, నా జన్మకు పరమార్థం లేదండి, నా జన్మకు పర్థం లేదని మాట్లాడే ప్రతి మనిషికి ఏమండి ఒక విషయం తెలియాలి. ఏంటది మాట? ఇదిగో ఇర్మియా గారికి ఏమండి పరలోకమందున్న దేవుడే ఏమండి స్వయంగా మాట్లాడుతున్నాడండి ఇర్మియాతో. ఇదిగో ఇర్మియా, నీ జీవితానికి అర్థం లేదనుకుంటున్నావా? నీ జీవితానికి విలువ లేదనుకుంటున్నావా? కాదు, నీ జీవితం ఎలాంటిదో తెలుసా? ఇదిగో గర్భంలో నీవు రూపింపక మనిపే నేను నిన్ను ఎరిగి తిని. నువ్వు గర్భంలో పడక ముందే, గర్భంలో నీకు అవయవాలు రాకముందే గర్భంలో నేను నిన్ను చూశాను మొట్టమొదటిగా. నువ్వు గర్భం నుంచి, నీ తల్లి గర్భం నుంచి నువ్వు బయటికి ఈ ప్రపంచంలోకి భూమి మీదకి నువ్వు రాకముందే నీవు చేయవలసిన పనిని నీకు అప్పగించాను. నేను నిన్ను ప్రతిష్ఠించాను. జనములకు ఎలా ఉన్నాడండి? ఒక ప్రవక్తగా ఉన్నాడంట. ప్రవక్త అంటే ఏటమ్మా? ప్రవక్త అంటే ఏంటి? దేవుని కోసం, దేవుని గూర్చిన సంగతుల కోసం హెచ్చరించేవాడు, తెలియపరిచేవాడు. దేవుని కోసం ఎవరైనా బ్రతకకపోతే తర్వాత జరగబోయే సంగతులను, పరిస్థితులను ముందుగా ప్రజలకు తెలిపేవాడు ప్రవక్త. అంటే ఒక విధంగా మనం మాట్లాడుకుంటే దేవుని తరపున ఒక మీడియేటర్ లాంటి వాడు, దేవునికి ప్రతిగా ఉన్నవాడు. ఆయన చెబితే దేవుడు చెప్పినట్టే. అలాంటి పనిని ఎవరికి అప్పగించారు? ఇర్మియాకి అప్పగించాడండి. ఇర్మియాకి అప్పగించాడు దేవుడు. మరి ఇర్మియాకి అప్పగించాడండి, మాకేం పని లేదండి అని మనం అనుకోవడానికి వీల్లేదు ప్రియులరా. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా పని ఉన్నదండి. పని ఉన్నది ప్రియులరా. ఈ పని కలిగే మనం భూమి మీదకి వచ్చాం. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మంచి మనసు కలిగిన వాడంటే, దేవుడు తన కోసం ఎవరైతే బ్రతుకుతున్నారో, తన కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో, తన కోసం ఎవరైతే బ్రతకాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారో, దేవుడు వారిని ఎప్పుడూ మర్చిపోడండి. దేవుడు ఎప్పుడూ వారిని మర్చిపోరు. అలాగని దేవుడి కోసం బ్రతకడం ఎవరైతే బ్రతకట్లేదో వారిని మర్చిపోతాడనుకుంటున్నాడా? ఆ వారిని కూడా మర్చిపోడండి దేవుడు. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. ఏమండి, మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని అన్నాడు. చూడండి, అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అంతే కదండి. మనం ఏమైనా మంచోళ్ళమా? మన కోసం మనం ఆలోచించుకుంటే మనం ఏమైనా మంచి వాళ్ళమా? కాదు ప్రియులారా. మనలో కొన్ని లోపాలు కనబడతాయి. అయినా తన సూర్యుడిని మన మీద ఉదయిస్తున్నాడు కదండి దేవుడు. ఏమండి, 4 ఇళ్ళకే సూర్యుడు ఉదయిస్తున్నాడండి, మా ఇంటికి సూర్యుడు రావట్లేదండి అని ఎవరైనా మాట్లాడారా? ఎవ్వరూ మాట్లాడారండి. ఏంటి, ఆ ఊర్లో వాళ్ళకే, ఆ ప్రాంతం వాళ్ళకే, ఆ దేశం వాళ్ళకే ఏమండి వర్షం వస్తుందండి, మా దేశానికి వర్షం రావట్లేదని ఎవరైనా మాట్లాడతారా? లేదు ప్రియులారా. దేవుని కోసం బ్రతికినా బ్రతకకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. వారికి చేసినట్టే మనకు చేస్తున్నాడు. మన మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మనకు మంచి గాలిని ఇస్తున్నాడు. ప్రకృతిలో ఉన్న అన్నిటిని అనుభవించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోలేదు, ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఏమండి, ఒక తల్లిని మనం సమాజంలో చూసినప్పుడు, ఏమండి, తల్లి తన కుమారుని ఎప్పుడైనా మర్చిపోతుందండి? ఎప్పుడూ మర్చిపోదండి. ఆ కుమారుడు వస్తే కానీ తినదు. ఆ కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తాడో,
స్నానం చేశాడా, బట్టలు వేసుకున్నాడా, చదువుకుంటున్నాడా, తింటున్నాడా, ఉంటున్నాడా లేదా, తన యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, తను ఎదుగుతున్నాడా లేదా చూస్తారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలుగా పుట్టారు. ఒక పాపగా ఉంది గంగాధర్ గారు, మరి వాళ్ళ పాప ఏమంటే సరిగా ఎదగకపోతే ఏం చేస్తాడండి? వెంటనే తొందరగా ఎక్కడ తీసుకువెళ్ళిపోతాడు? హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాడు. సార్, మా అమ్మాయికి జ్వరం వచ్చిందండి, మా అమ్మాయి సరిగా తినట్లేదండి, మా అమ్మాయిలో సరిగా ఎదుగుదల లేదండి. చూసారా ఎలా మాట్లాడుతున్నారు? అంటే మీ పిల్లల కోసం, మీ యొక్క బిడ్డల కోసం మీరు ఎంత చక్కగా మంచిగా ఆలోచిస్తారో చూడండి. ఏ రోజు కూడా మీ పిల్లల్ని మీరు మర్చిపోరు, విడిచిపెట్టరు. వారు బాగోగులు చూస్తారు, వారు మంచి చెడ్డలు చూస్తారు. అవసరమైతే వారి కోసం మీ ప్రాణాలను ఇవ్వడానికైనా, మీ ఆస్తులను కోల్పోవడానికైనా, మీ అంతస్తులను కోల్పోవడానికైనా, మీ భూములు కోల్పోవడానికైనా, మీ ఆరోగ్యాన్ని క్షీణించుకుపోయినా మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకుంటారు. వారిని ఎప్పుడు మీరు మర్చిపోరండి, విడిచిపెట్టరు. ప్రియమైన దేవుని పిల్లరా, వారు అంత మంచి స్థాయిలో ఉంటారు. తల్లిదండ్రులు, తల్లి అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఏమండి, ప్రపంచంలో, సమాజంలో ఈ తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లికి ఇచ్చిన విలువ సమాజంలో ఎవరికి ఇవ్వరండి. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, సమాజంలో చూసినా తల్లిని మించిన దైవం లేదన్నారండి. ఎందుకు? నవమాసాలు తల్లి గర్భంలో తను ఒక బిడ్డను మోస్తుంది, తన ఆరోగ్యాన్ని పట్టించుకోదు. తనకు షుగర్ వస్తుందా? ఏమండి, చాలామంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సరైనగా మెడిసిన్ సరిగా పడలేదు అనుకోండి, సరైన టైంకి తినలేదు అనుకోండి, ఏమవుతుంది? షుగర్ వచ్చేస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి, థైరాయిడ్ వస్తుంది, బాగా వెయిట్ పెరిగిపోతారు, సరైనగా నిద్ర ఉండదు, యూరినరీ ట్యాంక్ ఏమని ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, సరిగా నిద్రపోలేరండి వాళ్ళు. ఒక పక్కకు తిరగలేరు, ఒక పక్కకు వెళ్ళగలదు. ఇన్ని కష్టాలు సోపాలు పడుతారండి వారందరూ కూడా. వారు ఏదైనా ఇష్టంగా తిన్నారనుకోండి, వామిటింగ్స్ అయిపోతాయి. వారు తిన్న వెంటనే వామిటింగ్స్ అయిపోతాయి. చూసారా? ఒక తల్లి నవమాసాలు, ఒక 9 నెలలు బిడ్డను మోయడానికి, కనడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందని, ఎంత కష్టం పడుతుందని, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి వచ్చేసరికి ఏమండి, తన డెలివరీ అయ్యే సమయంలో ఎంత కష్టపడుతుందండి, ఎంత ఇబ్బంది పడుతుందండి. ఏమండి, మన శరీరంలో ఎన్ని ఎముకలు అయితే ఉన్నాయో, ఈ ఎముకలన్నీ ఒకేసారి విరిచేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత నొప్పి ఉంటుందో ఆ తల్లికే తెలుసండి. అందుకే తల్లిని మించిన దైవం లోకంలో, సమాజంలో లేదంటారు. అమ్మని అందరూ ప్రేమిస్తారు. అందుకే వారికంటూ ఒక ప్రత్యేకమైన దినం ఉంది. ఏంటది? మదర్స్ డే అన్నారండి. మదర్స్ డే, తల్లి కోసం ఒక దినం ప్రత్యేకంగా. ఆ రోజున తల్లిని పూజిస్తారు, దండం పెడతారు, అండ్ పొర్లి దండాలు పెడతారు, అందరూ చేస్తారండి. ఎందుకు? తల్లిని కష్టాలు పడింది, ఇబ్బందులు పడింది. తల్లి ఎప్పుడు ఏమండి ఈ భర్తనైనా మర్చిపోతుంది కానీ, కుటుంబ సభ్యులైనా మర్చిపోతుంది కానీ, అంటే బంధువులైనా మర్చిపోతుంది కానీ, తన కన్న బిడ్డను మర్చిపోదని మాట్లాడతారు. కన్న బిడ్డను మర్చిపోదండి. ప్రియమైన దేవుని పిల్లరా, అంత గొప్ప మనసు తల్లిది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, సమాజంలో ఇంత మంచి మంచి తల్లులు ఉన్నా మర్చిపోయే తల్లులు కూడా ఉన్నారండి. మీకు అర్థమవుతుందా? నా మాట బాగా అర్థం కావాలి. సమాజంలో గొప్ప గొప్ప తల్లులు ఉన్నా సమాజంలో తమ పిల్లల్ని పట్టించుకోలేని వారు, తమ పిల్లలను జాగ్రత్తగా చూడలేని వారు, తమ పిల్లల యొక్క భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దలేని తల్లులు కూడా మనకు సమాజంలో కనబడుతున్నారు. ఏమండి, తమ గర్భాన పుట్టిన పిల్లల్ని వెంటనే చెత్త కుప్పల్లో పాడేస్తున్న మనుషులు, స్త్రీలు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ప్రియరా, ఆడపిల్ల పుట్టిందని ఒకడు అసహించుకునేవాడు, మరొకడైతే పిల్లవాడు ఆడపిల్లవైనా మగ పిల్లవాడైనా ఎవరైనా మాకు అనవసరం, ఈ పిల్లవాడు మాకు అవసరం లేదు, ఈ బిడ్డ నాకు అవసరం లేదని చెత్త కుప్పల్లో కుక్కలకి విసిరేసిన తల్లులు లేరు. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు సమాజంలో చూస్తున్నాం, న్యూస్ మీడియాలో ఇటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు మంచి మాట చెబుతున్నాడండి. మీ తల్లి అయినా నిన్ను మర్చిపోతుంది కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను అన్నాడండి దేవుడు. మంచివాడండి, గొప్పవాడండి ఆయన. మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను
కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. చూడండి, దేవుడు ఏ తల్లి కూడా తన కడుపును పుట్టిన బిడ్డను అంటే కుమారుని మర్చిపోదు, కరుణించకుండా విడిచిపెట్టదు అన్నాడండి. చాలా మంది కరుణ లేకే ఏమండి పుట్టిన బిడ్డని పెంటలో పాడేయడం ఏంటి, పుట్టిన బిడ్డను ఏమండి బాత్రూంలో విసిరేయడం ఏంటి. చాలామంది ఈ మధ్యలో హాస్టల్లో జరుగుతున్న అకృత్యాలు చాలామంది టీవీ న్యూస్ మీడియాలో చెబుతున్నారు. ఏమండి చదువుకునే ఆ స్త్రీలు, చదువుకునే పిల్లలు ఏదో తప్పుడు కార్యక్రమాలు జరిగించి గర్భం దాల్చుకుని పిల్లలు పుడితే ఎవరికి తెలియకుండా ఉంటుందని ఏం చేసిందంట, ఆ బాత్రూంలో పడిచేసిందంట. ఆ లెట్రిన్ ట్యాంక్లో పడిచేస్తే బయటకు వచ్చేసాడు బిడ్డవాడు. ఒక ఆమె ఏం చేసింది, మేడ నుంచి కిందకి విసిరేసింది పెంట కుప్పలోకి, సంచుల్లో పెట్టి విసిరేసారు కొంతమంది. చూసారా, వారు కడుపును పెట్టిన పిల్లలను వారు ఏం చేశారమ్మా, కరుణించారా? కరుణించలేదండి. చచ్చిపోతే చచ్చిపోయాడు, ఉంటా ఉన్నాడు, పోతే పోయాడు. నాకెందుకు, నేను ఈ ప్రమాదం నుంచి, ఈ యొక్క అవమానం నుంచి, ఈ యొక్క ఇబ్బంది నుంచి నేను తప్పించుకోవాలనుకున్నారు తప్ప ఆ బిడ్డ తన గర్భంలో ఎలా ఎదిగాడో, ఎలా దేవుడు ఆ యొక్క అవయవాలు నిర్మించాడో ఏమండి పుట్టిన ఆవిడికి తెలియలేదండి. పిల్లలు లేని వారికి తెలుస్తుంది, పిల్లలు లేని వారికి పిల్లల విలువ ఏంటో తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, పిల్లలు ఉన్నవారికి ఏం తెలుస్తుందండి? ప్రియమైన దేవుని ఆలోచించండి. తల్లి కరుణించకుండా తన బిడ్డను మరిచినా అసలు మరవదు. నిజం చెప్పాలంటే మంచి తల్లులు ఉన్నారు సమాజంలో, కానీ ఇటువంటి చీడపురుగులు కూడా సమాజంలో ఉన్నారు. ఏమంటే దేవుడి వాక్యం ఎంత చక్కగా మనకి వినపడుతుందో చూడండి. ఎప్పుడు రాశాడండి గ్రంథం? క్రీస్తు పూర్వం రాశాడండి. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం రాసిన మాట ఇది, ఇప్పుడు చెబుతున్న మాట కాదు ఇది. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమంటున్నాడు దేవుడు? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరుగును అన్నాడు. చూడండి, మీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు నిన్ను మర్చిపోవచ్చు, మీ బంధువులు నిన్ను మర్చిపోవచ్చు, మీ ఊళ్ళో వారు నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను కట్టుకున్న నీ భర్త నిన్ను మర్చిపోవచ్చు, కానీ వారందరూ మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను అన్నాడు. చూడండి, దేవుడు అంత గొప్పవాడండి దేవుడు. ఏమంటే తల్లి మర్చిపోతుందండి అని చాలామంది నన్ను ప్రశ్నించవచ్చు. మాట్లాడతాను. ప్రియమైన దేవుని పిల్లలు, తల్లి మనల్ని మర్చిపోతుందండి. నిజంగా మీకు మంచి ఉదాహరణ చెప్తాను. దావీదు కుమారుడు ఎవరండి? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. ఈ సొలొమోను దావీదు తర్వాత రాజుగా అవుతున్నాడు. ఇలా రాజుగా అవుతున్నప్పుడు దేవుడికి ఒక మనవి చేస్తున్నాడు. ఏంటి ఆ మనవి? దేవా, ఇదిగో నా తండ్రి నాకంత జ్ఞానం లేదు, నాకంత ఆలోచించే విధానం లేదు, తీర్పు తీర్చే సామర్థ్యం నాకు లేదు, కనుక నా తండ్రి అయిన దావీదు వలె నేను కూడా ఒక మంచి రాజుగా ఉండాలంటే నీ జ్ఞానం నాకు కావాలని దావీదు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకుని సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా చేస్తున్న క్రమంలో సొలొమోనుకి ఆ రోజు రాత్రి ఒక మంచి కల వస్తుంది. ఏంటంటే, ఇదిగో సొలొమోను, నీ మనవి నేను విన్నాను. నువ్వు ఆస్తులను కానీ, అంతస్తులను కానీ, బంగారం కానీ, వజ్రాలను కానీ, శత్రువుల ప్రాణాలు కానీ నువ్వు అడగలేదు, కానీ నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడిగావు కనుక నీకు వీటన్నిటితో పాటు జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తానన్నాడు. అన్నట్టుగానే సొలొమోను జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు సొలొమోనుకి ఒక పరీక్ష ఎదురైంది. ఏంటా పరీక్ష? అతని దగ్గరికి ఒక 2 స్త్రీలు వచ్చారు. అయ్యా, మాకు తీర్పు తీర్చు అని మాట్లాడుతున్నారు. మంచి సందర్భం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందరే నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనము చేసును, నా ఏలిన వాడా, చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో నుండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియూ పిల్లను కనిను, మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరును లేరన్నారు. చూడండి, సొలొమోను దగ్గరికి ఒక 2 స్త్రీలు అంటే ఒక విషయంలో తీర్పు తీర్చమని, న్యాయం తీర్చమని సొలొమోను దగ్గరికి వచ్చారండి. అప్పుడు ఏం జరుగుతుందంట? అయ్యా, మేమిద్దరం కూడా వేశ్యలమే, అంటే మాకు ఇంకా వివాహం జరగలేదు,
మేము పెళ్లి చేసుకోలేదు, కానీ మేము పిల్లల్ని కన్నాం. మీకు అర్థమవుతుందా? మేము వివాహం చేసుకోలేదు. మా వృత్తిపరంగా మేము ఎలాంటి వారు? వేశ్యలు. అనగా ఏమంటే చాలామంది సమాజంలో మాట్లాడుతుంటారు కదా, వ్యభిచారం చేస్తున్నవారు, వివాహం జరగకుండా ఏమంటే చాలామంది తప్పుడు కార్యక్రమాలు, లేదంటే వారి యొక్క జీవనాన్ని, వారి యొక్క పరిస్థితులను బట్టి తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోయేవారు కొంతమంది స్త్రీలు ఉంటారు. అలాంటి కేటగిరీలకు చెందిన వారే ఈ స్త్రీలు అలాంటి ఏం చేశారంట? ఇద్దరు గర్భవతులు అయ్యారంట, ఇద్దరు కూడా పిల్లల్ని కన్నారంట. ఆ ఇంటిలో ఆ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరట. వారు ఆ ఇంటిలో నివసిస్తున్నారు. ఒక ఆమె ముందుగా పుట్టింది, ముందుగా తన కుమారునికి మరి జన్మనిచ్చింది. 3 దినాల తర్వాత, 3 రోజుల తర్వాత మరొక స్త్రీ మరొక బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఇద్దరు తల్లులు కలిపి ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి, 19వ వచనం. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. చూసారా ఏం చేసిందంట? ఒక తల్లి నిద్రలో ఎవరిని మర్చిపోయిందండి? పిల్లవాడిని మర్చిపోయింది, బిడ్డను మర్చిపోయింది. తన కడుపును పుట్టిన తన కుమారుణ్ణి మర్చిపోయి పక్కలో వేసుకుని పడుకున్నదట. పడుకున్నది. మరి కుర్రవాడు, పిల్లవాడు, బిడ్డ ఉన్నదని, చంటి బిడ్డ ఉన్నదని అంటే కనీసం జ్ఞానం ఉండక్కర్లేదు. అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకు ఉన్నది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా, చూసుకోలేదట. ఏం చేసిందంట? నిద్రలో హాయిగా నిద్రపోయి, నిద్రలో మొత్తుకు తెలియక పిల్లవాడి మీద పడిపోయిందంట. పిల్లవాడు ఏమైపోతాడు? ఇప్పుడు ఊపిరాడక, ఆ బరువు తట్టుకోలేక ఆ బిడ్డ చనిపోయాడంట. చూసారు దేవుడి మాట ఎంత చక్కగా నెరవేరుతుందో. తల్లి అయినా మర్చిపోతుంది, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను అన్నాడు. చూడు, తల్లి మర్చిపోయిందండి ఇక్కడ, మర్చిపోయి పడుకున్నది, హాయిగా నిద్రపోయింది, పిల్లవాడి మీద పడ్డది, పిల్లవాడు చచ్చిపోయాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసిని నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలోనే నేను నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచును. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియే చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లని నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. మీకు అర్థమైందా? ఏం చేసిందంట? పిల్లవాడు చనిపోయిన తర్వాత అప్పుడు మెలకు వచ్చిందని చూడండి. అదేదో ముందు మెలుకువతే ఎంత బాగుందండి. పిల్లవాడు కేకలు వేస్తున్నాడు, పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు, పిల్లవాడు ఆకలికి అలమటించిపోతున్నప్పుడు తల్లికి మెలకు రావాలి. కానీ ఏం చేసిందంటే ఆవిడ హాయిగా నిద్రపోయి పిల్లవాడి మీద పడి పిల్లవాడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు వచ్చిందట మెలకువ. అప్పుడు మెలకు వచ్చి ఏం చేసింది? అయ్యో కుమారుడు చచ్చిపోయాడే నా యొక్క తప్పు వల్ల, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో నా కుమారుని తీసుకెళ్ళి ఆ స్త్రీ దగ్గర పెట్టేసి ఆ బ్రతుకు ఉన్న కుమారుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకోవాలనుకుంది. అలా అనుకున్న తడువునే చేసిందండి. వెంటనే ఇలా చేసినప్పుడు ఆ స్త్రీకి ఉదయం లేచిన వెంటనే ఎవరు కుమారుడైతే చనిపోలేదో బిడ్డను మార్చేసింది. ఆ తల్లి ఏమంటే చూసిన వెంటనే కంగారు పడిపోతుంది. ఏంటి నా కుమారుడు చచ్చిపోయాడేటి, నా పక్కన ఉన్న బిడ్డ చచ్చిపోయాడు, నేను ఇప్పటి వరకు నేను మెలకుగానే ఉన్నాను కదా, నేను అసలు బిడ్డ మీదకి పడలేదు కదా, ఎందుకు కుమారుడు చచ్చిపోయాడు, ఏంటి చచ్చిపోయాడని చెప్పి ఉదయాన్నే లేచిన వెంటనే నిదానించి చూసినాడు కుమారుడిని. నిదానించి చూడగానే ఏమండి తల్లి కడుపును పుట్టిన కుమారుడు మీ సొంత కుమారుడు ఎవడో తెలుస్తుందా తెలీదా? ఎందుకు తెలియదమ్మా? పిల్లవాడు మన గర్భాన్ని పుట్టినవంటే కుమారుని చూసుకుంటారు చక్కగా. ఆ కళ్ళేటి, ఆ ముక్కేటి, ఆ నోరేటి, ఆ చెవులేటి, ఆ తల ఏంటి, ఆ కాళ్ళేటి, ఆ వేళ్ళేంటి, ప్రతిదీ తల్లి ప్రతి దానిని గమనిస్తుందండి. కుమారుడి స్పర్శ, తల్లి స్పర్శ పిల్లకి తెలుస్తుంది, పిల్ల స్పర్శ తల్లికి తెలుస్తుంది. ఇలా తన కుమారుని నిదానించి చూసుకున్నప్పుడు ఇది నా కుమారుడు కాదు, నా కుమారుడు మార్చివేయబడ్డాడు, ఇదిగో ఇదే మార్చేసిందని ఆ స్త్రీతో అన్నప్పుడు ఇద్దరికీ గొడవ అయింది. మొత్తం మీద ఈ పంచాయతీ తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా? రాజు అయిన సొలొమోను దగ్గరికి వెళ్ళారు. అప్పుడు రాజుగారు చెప్తున్నారు చూడండి, ఎన్నో వచ్చినమంటే 24 కాదు 23 చూడండి. రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, సచ్చిదని నీ బిడ్డని ఒకటయ్యు, రెండవది అలాగు కాదు సచ్చిన నా బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డని చెప్పుచున్నది గనక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. నీకు అర్థమవుతుందా? రాజు దగ్గరికి వచ్చి ఇద్దరు గొడవడుకున్నారు. ఎలాగా? ఈ చచ్చిపోయిన బిడ్డ ఈవిడదేనండి, నాది కదండి, ఈ బిడ్డ నాది అంటుంది. ఈవిడేమంటుంది?
అయ్యా అలా కాదు, ఆ బిడ్డ బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ దీని బిడ్డ అని ఈవిడ అంటుంది. ఇప్పుడు ఎవరికి మెంటల్ టెక్నిక్ ఇచ్చేశారు? రాజుకు బుర్ర ఇటుకి ఇచ్చేస్తున్నారు. అసలే కొత్తగా రాజుగా ఎక్కాడు ఎవరు? సొలొమోను గారు. అయ్యా అప్పటికే రాత్రి ప్రార్థన చేశారు ఎవరికి? దేవుడికి. అయ్యా నాకు జ్ఞానం లేదు, ప్రజలందరికీ తీర్పు ఇచ్చారు, నాకు సరిపోదు, దయచేసి నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వవే అని సొలొమోను గారు దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చాడు. రావడం మొట్టమొదటి కేసు ఎలాంటిది వచ్చింది? మామూలు కేసు కాదు ఇది, అందులోనూ లేడీస్ కేసు అన్నమాట. మామూలుగా ఉండదు. ఎందుకంటే ఏదైనా తేడా చేస్తే ఎవరు కూడా ఎత్తారో? రాజును కూడా ఎత్తారు అక్కడ. మీకు అర్థమైందా? వాళ్ళకి భయం ఉండదండి. స్త్రీలకే ఒక్కసారి తెగించారంటే అటువైపు పోలీసుడు ఉన్నాడా, ఎస్పీ ఉన్నాడా, సీఎం ఉన్నాడా, పిఎం ఉన్నాడా, అనవసరం, నథింగ్. ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా చేయవా, నేను అనుకున్నది జరగాలి అన్నట్టుగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది సొలొమోను గారి దగ్గర. ఈవిడ ఇదంటే ఈవిడ కాదంటుంది, ఆవిడ కాదంటే ఈవిడ ఇది అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సొలొమోను గారు కోపం వచ్చి, రేయ్ అక్కడ ఎవడన్నాడు ముందు కత్తాడండి అన్నాడు. ఆ పక్కన ఎవడన్నా ముందు పెద్ద కత్తాడండి, పెద్ద కత్తి తీసుకురండి తొందరగా అన్నాడు. కత్తి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఏమంటుంది? వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగంలో బ్రతికి ఉండే బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి సరిసగం చేయవలసి ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. రాజు కోపం వచ్చి ఏం చేశాడంట? ఇదిగో మీ బిడ్డ ఉన్నారు కదా, ఇద్దరు దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అలాగే ఆల్రెడీ ఒక బిడ్డ చచ్చిపోయింది, ఇంకెవరున్నారో? బ్రతికి ఉన్న ఒక బిడ్డ ఉన్నది. ఈ బిడ్డ కోసమే కదా మీ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఇంక ఇది గొడవ ఏమి తేలి గొడవలా కనపడతలేదు కాబట్టి ఒక కత్తి తెస్తున్నాను, ఇదిగో నరికేసి ఆ బిడ్డను నరికేసి 2 భాగాలు చేసి ఆ బిడ్డనే ఒక ముక్క ఈవిడికి ఇచ్చేయండి, ఒక ముక్క ఈవిడికి ఇచ్చేయండి, చెరుసగం చేశాను, చెరుభాగాలు చేశాను అన్నాడు రాజు. అప్పుడు తన కడుపును పుట్టిన బిడ్డను కన్నతల్లి ఏ రోజైనా చంపుకుంటుందండి? చంపుకోదండి. తల్లి ప్రేమ కదండి. తన బిడ్డను చంపుకోవడం ఇష్టం లేక తన తల్లి ఏమంటుందంటే, అయ్యా నా బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ బ్రతికి ఉంటే చాలు, నా బిడ్డ జీవం కలిగి ఉంటే చాలు, నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, తల్లి ప్రేమ నేను నోచుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఆమె దగ్గరైనా ఉంటాడు కదా అని ఒక తల్లి రాజుకు చెప్తుందండి. అయ్యా అలా చేయొద్దు, నువ్వు నా బిడ్డను చంపవద్దు, ఆవిడ కావాలంటుంది కదా, ఆవిడకే ఇచ్చాను ఆ బిడ్డని అంటుంది. రెండవ అంటుంది, చచ్చిపోయిన బిడ్డ ఉన్నది కదా, మార్చేసింది కదా. ఈవిడ అంటుంది, ఈవిడ ఏమంటుంది చూడండి, 27 వచ్చును, 26 వచ్చును 2వ భాగం. ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయమంటుంది చూడండి. మీకు అర్థమవుతుందా? ముందు తల్లి ఏమంటుంది, కన్న తల్లి ఏమంటుంది, అయ్యా నా బిడ్డను చంపొద్దు, మీరు ఏం చేస్తారంటే ఆవిడ కావాలంటుంది కదా, ఆవిడకే ఇచ్చండి పర్వాలేదు, నా కుమారుడు బ్రతుకున్నాడని నేను అనుకుంటాను, నా కళ్ళ ముందు ఉన్నాడని అనుకుంటాను, కనీసం నేను లేకపోయినా వాడు బ్రతుకుతాడు ఆ తల్లి దగ్గర అనుకుంటుంది. కన్న తల్లి ప్రేమ. ఈ దుర్మార్గురాలైన స్త్రీ ఏమంటుంది, పడిపోయి కుమారుని చంపేసిందే కాక ఇప్పుడు నా కుమారుడు ఎలాగో చచ్చిపోడు, ఇప్పుడు ఆవిడ కుమారుడు ఉండటం బాగుంటుందంట. అసూయ చూసారా? నా కుమారుడు చచ్చిపోడు కదా, దీని యొక్క కుమారుడు ఉండడానికి బ్రతకడానికి వీల్లేదు కాబట్టి ఏమంటుంది, రాజు మంచి భలే చెప్పాడు, కత్తి తెచ్చి 2 భాగాలు బాగానే చేసామన్నాడు కాబట్టి ఇది చేసేస్తే గొడవ ఉండదు అనుకుంటుంది. అనుకుని ఏమంటుంది, అయ్యా ఇదిగో ఆ బిడ్డ నాకు వద్దు, ఆవిడకి వద్దు, మీరు అన్నట్టే శరీరసగం చేసి నరికేసి 2 భాగాలు చేసిండి అంటుంది. అప్పుడు రాజుకి అర్థమైపోయింది. అప్పుడు ఏమంటున్నాడు రాజు? 27 వచ్చును. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమని చంపక మొదటి దానికి ఇడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతట ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి అన్నాడు. చూడండి, ఒక సమస్య వల్ల, ఒక ఇబ్బంది వల్ల వారికి సరైన న్యాయం తీర్చాడు సొలొమోను రాజు. అలాగే తన యొక్క న్యాయమైన తీర్పును చూసి ప్రజలందరూ కూడా ఎవరికి భయపడుతున్నారంట? సొలొమోనుకు భయపడుతున్నారంట. ఎందుకంటే సొలొమోను ఇంత మంచి తీర్పు తీర్చింటే సొలొమోనుకి ఎవరు తోడు ఉన్నారు? దేవుడు తోడున్నాడు రాజుకి. కాబట్టి మన సొలొమోను అయిన రాజుకి మనం భయపడాలనుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, తల్లి ఎలా తన కుమారుణ్ణి మర్చిపోయిందో చూడండి. తల్లి మర్చిపోయింది కుమారుణ్ణి. సమాజంలో మనకు అలాగే కనపడుతున్నారు. ఏమండి, ఇంకా విచిత్రం చెప్పమంటారా? మనందరి రక్షకుడు యేసుక్రీస్తు వారు.
ఈ యేసుక్రీస్తు వారు కూడా ఒక పండుగ దినానికి వెళ్తున్నారు యెరూషలేము పట్టణానికి. యెరూషలేములో స్వర్ణ దేవాలయం మనం మాట్లాడుకున్నాం కదా, ఆ దేవాలయం ఉంది. సొలొమోను కట్టించిన దేవాలయం. ఈ దేవాలయానికి ఏటేటా పండుగ ఆచరించడానికి వెళ్తున్నారట. ఇలా పండుగకు వెళ్తున్నప్పుడు ఏమంటే తన తల్లిదండ్రులతో కలిసి ఎవరు వెళ్తున్నారంట? యేసుక్రీస్తు వారే వెళ్తున్నారంట బయలుదేరి. అంతే కదండి. మన అమ్మ నాన్న ఎప్పుడైనా ఊరు వెళ్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇంటికాడ కూర్చుంటామా? అసలు కుదురుగా కూర్చోం. ఏమంటాం? చిన్నపిల్లలు ఉన్నా కూడా అమ్మ నేను వస్తాను వాళ్ళ బురకే తినేస్తాం. అప్పుడు ఏమంటారు? పోలేరా బాబు, రారా బాబు అని చెప్పి వాళ్ళు ఎక్కించేస్తాం. సో అలాగే ఏ పండుగను ఆచరించడానికి వెళ్తున్నప్పుడు ఏమంటే యేసుక్రీస్తు వారిని తన తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారంట. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మత్తయి లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వారికి చెప్పిన వారు యెరూషలేమునికి వెళ్ళిరి. దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయింది. అన్నట్టుగానే పండుగకి వెళ్ళిపోయారు, యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయారు, దేవాలయానికి వెళ్ళిపోయారు. వారు అన్నట్టుగా పండుగను చక్కగా ఆచరించుకున్నారు. ఆ పండుగ దినాలు గడిచిపోయాయి. ఈ పండుగ దినాలు గడిచిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడ ఉండిపోయారట. ఒక దేవాలయంలో యెరూషలేములోనే యేసుక్రీస్తు వారు ఉండిపోయారట, మందిరంలో. కానీ ఈ యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు గారు ఏం చేస్తున్నారట? ఆ కుమారుడు మన బంధువుల్లో ఉంటారులే, మన చుట్టాల్లో ఉంటారులే, ఈ జనులందరిలో ఎక్కడ ఉంటారులే, నడనే వెళ్ళిపోదామని చెప్పేసి ఏమండి మరియమ్మ గారు యోసేపు గారు బయలుదేరిపోయి ఎంతకాలం అయిపోయింది? 1 రోజు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటిలాగా మనకున్నట్టు ఇలాగా కిక్కురాడు కొట్టేసి బైక్ ఎక్కేసి ఏమండి 10 నిమిషాల్లో కాకినాడ వెళ్ళి వచ్చేసి, 1 గంటలో 50 కిలోమీటర్లు వచ్చేసి, 2 గంటలో మరొక ఊరు వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి వచ్చి పరిస్థితులు కాదు అక్కడ. అక్కడ ఏం చేయాలి అప్పుడు? అయితే నడిచి వెళ్ళాలి, లేదంటే ఒక గాడిద మీద ఎక్కి వెళ్ళాలి. అయ్యే వాహనాలు, ఇంకేమి లేవు. మరి పండుగ వచ్చేవారు ఎవరైనా సరే ఎలాగొచ్చేవారమ్మా? నడకనే వచ్చేవారు అన్నమాట. 3 రోజులు ప్రయాణం అంటది యెరూషలేము ప్రాంతానికి, వరన్న గలిలయ ప్రాంతం నుంచి. ప్రేమించ దేవుడు అంతే కదండి. ఇప్పుడు ఇంతకుముందు కొంతకాలం క్రితం మనం వెనక్కి వెళ్ళిపోతే సామలకోట మన అందరం ఎలాగ వెళ్ళేవారమ్మా? నడిచి వెళ్ళేవాళ్ళు. మనం ఏమైనా సైకిల్ మీద వెళ్ళామా? అప్పుడు మన ఇంట్లో సైకిళ్ళే లేవు. ఇప్పుడు ఎవరైనా నడిచి వెళ్ళమంటే వెళ్తాడా? ఇక్కడి నుంచి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళాలని కోరుకో బండే బద్ధకం. ప్రేమించ దేవుడు అంటే పరిస్థితులు అలా మారిపోయాయన్నమాట. ఆనాడు యేసుక్రీస్తు వారి కాలంలో కూడా నడిచి వెళ్ళవలసిన పరిస్థితి, వాహనాలు లేవు కాబట్టి. ఎందుకంటే కొండలో, కోనలో, తుప్పలో, ఇవన్నీ వాగులు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి వారందరూ కూడా. ఇలా జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోయారట. అప్పుడు ఏమవుతుంది? 1 రోజు అయిపోయింది. అప్పుడు మరియమ్మ గారికి జ్ఞాపకం వచ్చింది. ఎన్న వచ్చిన 45. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి అన్నాడు. చూడండి, ఎన్ని రోజులు మర్చిపోయారంట తల్లి యేసుక్రీస్తు వారిని? 3 రోజులు మర్చిపోయారంట. చూడండి, 3 రోజులు కన్న తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారిని మర్చిపోయి దిన ప్రయాణం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఎత్తుకుంటున్నారు మరియమ్మ గారు. ఏడి యేసుక్రీస్తు వారు ఏరి? కుమారుడు అంటే ఎక్కడ ఉంటారు? కుమారుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు పట్టణంలో. శాస్త్రుల మధ్య, పరిశీల మధ్య కూర్చుని ప్రశ్నలు అడుగుతున్నాడు. వీళ్ళమ్మ బంధువుల్లో ఉన్నారనుకుని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఏమంటే యేసుక్రీస్తు వారినే మరియమ్మ మర్చిపోయింది. మనం మర్చిపోమని పిల్లల్ని మర్చిపోతాం ప్రియులరా. తల్లి అయినా మర్చిపోతుంది, కానీ నేను మాత్రం మర్చిపోను. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. పరలోకమందున్న కుమారుడిని యేసుక్రీస్తు వారినే తల్లి మర్చిపోయింది మరియమ్మ గారు మర్చిపోయారు. నిజంగా యేసుక్రీస్తు వారు మంచోడు కాబట్టి ఉండిపోయాడు అక్కడ. మనలాంటి తొంటరోడు అనుకోండి ఉంటాడా? దొరకడు. ఇంకా మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మంచోడు కాబట్టి ఆ దేవాలయంలో కూర్చుని శాస్త్రుల మధ్య, పరిశీలన మధ్య కూర్చుని ఏం చేస్తున్నాడు? వాక్య సంబంధమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. అయ్యా, ధర్మశాస్త్రంలో ఇలా చెప్పబడింది, అది ఎందుకు చేయకూడదు? వెన్నులు తెంచుకుని తినొచ్చా, తినకూడదా?
దావీదు గారు విశ్రాంతి దినం మనం పని చేస్తే చేయకూడదా? ఇటువంటి ప్రశ్నలు శాస్త్రుల్ని పరిశీలన యేసుక్రీస్తు వారు కూర్చుని అడుగుతున్నాడు. కుదురుగా కూర్చున్నాడు, మంచి బాలుడు యేసుక్రీస్తు వారు. మనలాంటి తొంతరోడు కూడా ఏమవుతుంది? మామూలుగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు, ఒక అరగంట కూడా అవ్వదు. అంతమంది జనంలో అని అప్పుడు తల్లిదండ్రులు వెతుక్కుంటుంటారు చూడండి. ఎక్కడికైనా ఫంక్షన్లకి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఏమవుతారమ్మా? కుర్రోడు తప్పిపోతాడు, అంత వేల మంది జనం ఉంటారు. అప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతారండి? అక్కడ మైక్తో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయ్యా పలానా ఊరు కుర్రవాడు పలానా బాలుడు తప్పిపోయాడు, స్టేజ్ దగ్గరే ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇక్కడ రండి. లేదా తల్లిదండ్రులు వాళ్ళకి వెళ్తే పలానా పిల్లవాడు తప్పిపోయాడు, ఎవరికైనా కనిపిస్తే స్టేజ్ దగ్గర తీసిరండి. కానీ యేసుక్రీస్తు వారిని వెతుకు పట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందమ్మా? ఏ అవకాశం లేదు అక్కడ. వెతుకుని రావడం. అందుకే 3 దినాలు వెతుకుని వచ్చారు. హాయిగా యేసుక్రీస్తు కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, మరియమ్మ గారు, కుమారుడా ఎందుకు ఇక్కడ ఉండిపోయావు అని అడుగుతుంది యేసుక్రీస్తు వారిని. ప్రియమైన దేవుని పిల్లరా, తల్లులు మనం మర్చిపోతారు, కుటుంబ సభ్యులు మనం మర్చిపోతారు, అందరూ మనం మర్చిపోతారండి, మనం విడిచిపెడతారండి అప్పుడప్పుడు కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, అలా మర్చిపోవడం వల్లే చాలామందికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ తల్లి ఆ రోజు ఆ బిడ్డ మీద పడవకపోతే ఆ రోజు ఆ బిడ్డ చనిపోకపోదును సొలొమోను కాలంలో. ఏమండి, చాలామంది అలా చేస్తున్నారు కదండి లోకంలో. మనం చూసినప్పుడు చూడండి, ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్? ఒక 6 నెలల పసిగందంట. 6 నెలల పసిగందును ఏమండి ఒక పూరు గుడిసెలో ఉంటున్న ఆ స్త్రీ ఏం చేసిందంటే అప్పటి వరకు పాలు ఇచ్చింది పిల్లవాడికి పాలిచ్చి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఎందుకు? కొట్టు దగ్గరగా ఒక ప్రాంతానికి ఒక షాప్కి వెళ్ళి పిల్లవాడికి పాలు పట్టించడానికి, పాలు తీసుకురావడానికి వెళ్ళింది. ఇలా పాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ ఇంటిలో ఎక్కువగా ఎలకలు ఉన్నాయంట, పందుకొక్కులు ఉన్నాయంట. ఆ తల్లి ఆ షాప్కి వెళ్ళి పాలు డబ్బా తెచ్చే లోపల ఈ ఎలకలన్నీ కూడా ఆ కుమారుడి మీద, ఆ బిడ్డ మీద పడి ఆ బిడ్డను చీల్చి చెండాలడిపోయింది, చంపేసే పిల్లవాడిని. 6 నెలల ఆ చిన్న పాప చచ్చిపోయిందండి. ఎవరి నిర్లక్ష్యం వల్ల? తల్లి నిర్లక్ష్యం వల్ల. తల్లి మర్చిపోయింది చూడండి. ఏమంత కంగారేముంది? ఎవరికైనా అప్పగించవచ్చు కదా, లేదంటే ఆ తల్లి కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. పిల్ల ఉయ్యాల్లో ఉంటుంది కదా, ఇక్కడే కిందే ఉంటుంది కదా, ఆడుకుంటుంది కదా, షాప్ ఇక్కడే కదా, వెళ్ళొచ్చేద్దాం అనుకున్నది. కానీ వెళ్ళొచ్చేలే ఇప్పుడు ఎలకలకు ఆహారంగా మారిపోయిందండి ఆ బిడ్డ. అలాగే వీధి కుక్కలకి మరొక బిడ్డ బలి అయిపోయింది. అలాగే తల్లి ఉయ్యాల్లో వేసింది బిడ్డనే, అలాగే బయటికి వెళ్ళింది. వీధి కుక్కలు ఏం చేశాడ? బిడ్డను చూసి పీక్కు పాడేసాయి, తినేసాయి. తల్లి మర్చిపోవడం వల్ల ఒక బిడ్డ జీవితం నాశనం అయిపోయింది చూడండి, సర్వనాశనం. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సమాజంలో మనకి ఎందుకు కనిపిస్తున్నాయంటే ఏమండి, దేవుని భయం లేకపోవడం వల్ల, దేవుని మీద మనం పడకపోవడం వల్ల. మీరు ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటలు ఎవరైనా పాటించగలుగుతున్నారా? ఎవరూ పాటించట్లేదండి. అందుకే దేవుడు ఒక మంచి మాట చెబుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, నీ తల్లిదండ్రులాగా కాదు, నీ బంధువుల్లా కాదు, నీ చుట్టూ ఉన్న ప్రజల్లా కాదు, నా జీవితం, నా యొక్క ప్రేమ చాలా గొప్పది, చాలా గొప్పది. ఇదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడును నేనే అంటున్నాడు చూడండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అన్నాను. ముదిమి అంటే ఏంటమ్మా? మీ ముసలితనం వరకు, మీ వెంట్రుకలు తల నెరిసిపోయేంత వరకు, తెల్లగా అయిపోయేంత వరకు నిన్ను ఎత్తుకునేవాడు దేవుడే. ఏమండి, దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఎత్తుకున్నాడండి? దేవుడు మమ్మల్ని ఎప్పుడు లాలించాడండి? ఎప్పుడు పాట పాడాడని మీరు మాట్లాడచ్చు. ఏమండి, మా అమ్మ అయితే నన్ను ఆడించిందండి, నన్ను పాట పాడిందండి, నన్ను ఎత్తుకున్నదండి, నాకు ఆయా కాలంలో ఆయా సమయాల్లో నాకు కావాల్సినన్ని మా అమ్మ సమకూర్చిందండి, నా తల్లి నాకు అన్నీ అనుగ్రహించిందని మీరు మాట్లాడవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, కాదు ప్రియులారా. నిజానికి చెప్పాలంటే తల్లి గర్భంలోనే దేవుడు నిన్ను చూశాడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు నిన్ను చూశాడు.
దేవుడు నిన్ను మర్చిపోలేదు. మీ అమ్మాయినా నీ తల్లిదండ్రులైనా వారు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. చూడండి, తల్లి అయినా మర్చిపోద్దు కానీ నేను మర్చిపోను అన్నాడు. నేను మర్చిపోను అన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానన్నాడు. ఎలా ఎత్తుకున్నాడు దేవుడు మనల్ని అంటే, నీ కష్టాలలో దేవుడు ఎత్తుకున్నాడు, నీ ఇబ్బందుల్లో దేవుడు ఎత్తుకున్నాడు, నీ శ్రమంలో దేవుడు ఎత్తుకున్నాడు, నీ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎత్తుకున్నాడు. కాదండి, మనకు శ్రమ వచ్చినప్పుడు ఎవరికి ప్రార్థన చేసాం? పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేసావు. ఆ శ్రమను నీ నుంచి తొలగించిన వాడు ఎవరు? పరలోకమందున్న దేవుడు అండి. ఏమండి, ఒక తల్లి కుమారుని ఎప్పుడు ఎత్తుకుంటుంది? ఎప్పుడు తన చంకన పెట్టుకుంటుంది తల్లి. కుమారుడు ఏడిస్తే ఎత్తుకోరా? ఎత్తుకుంటారు. కుమారుడికి సరైన ఆహారం లేకపోతే ఎత్తుకోరా? ఎత్తుకుంటారు. వాళ్ళు లాలిస్తారు. వాడికి దెబ్బ తగిలినా, వాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా, వాడికి ఇబ్బంది వచ్చినా, వాడికి అనారోగ్యం వచ్చినా, వాడికి సరైనగా ఆహారం పెడుతున్నా ఎంతలా ఎత్తుకుని అత్తమాటుగా ఎత్తుకునే తిప్పుతారండి. వాడు పెరిగి పెద్ద ఏమంటే తిరిగేంత వరకు ఎత్తుకునే ఉంటారు, కానీ తిరుగుతున్న తర్వాత ఎత్తుకోరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ముదివి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానన్నాడు. అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు దేవుడు నిన్ను మర్చిపోకుండా నిన్ను ఎత్తుకుంటున్నాడు. ఎలాగయ్యా మమ్మల్ని దేవుడు ఎత్తుకుంటున్నాడంటే, నీ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకుంటున్నాడు. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు తీసుకోరా అని ఒక చెడ్డ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తున్నాడు. ఆ శ్రమ నీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. నువ్వు రోగాల బారిన పడినప్పుడు, నీ రోగం తర్వాత నువ్వు పీడింపబడి ఇబ్బంది పడుతున్నప్పుడు, చచ్చిపోవాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, దేవుడు మరలా నీ రోగాన్ని తీసివేస్తున్నాడు. నిన్ను ఎత్తుకుని నిన్ను లాలిస్తున్నాడు. ఊరుకోయినా ఊరుకో కుమార్తె, దేవుడు నిన్ను లాలిస్తున్నాడండి, సేద తీరుస్తున్నాడండి. ఇలా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చూస్తున్నాడు దేవుడు నిన్ను? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటున్నాడు ఆయన. ఏమంటే ఎవరికైనా నీరసం వచ్చింది కానీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, హాస్పిటల్ తీసుకువెళ్ళిపోతారు. వెంటనే అక్కడ ఏం పెడతారు? నీకు ఊపిరి తీసుకోలేకపోతున్నారు, ఇక్కడ ఏం పెడతారమ్మా? ఆక్సిజన్ పెడతారు. మీరు అక్కడ ఆక్సిజన్కి ఏం చెల్లించాలి? డబ్బులు చెల్లించాలి, లేకపోతే మీకు పని అవ్వదు. హాస్పిటల్ బిల్ ఎంత పొడుగు వస్తుంది మీకు అర్థమవుతుందా? అమ్మ ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగా అనుకోండి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అర్జెంటుగా ఏం చేస్తారో చేయండి. ముందు మా కుమార్తె కానీ మా కుమారుడు కానీ క్షణాల్లో మీరు బ్రతకాలి. ఏం చేస్తారో మీ ధనం అంతా, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానంటారు. మీకు అర్థమవుతుందా? అప్పుడు వారు ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, సెలైన్ పెడతారు, అన్నీ చేస్తారు. మరి అక్కడి నుంచి బతికి వచ్చేసావు నువ్వు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నువ్వు గాలి పీల్చుకోవట్లేదా? ఎంత గాలి పీల్చుకుంటున్నావు? మీరు నేను మనందరం కూడా గాలి పీల్చుకుంటున్నాం. దేవుడి ప్రకృతిలో కలిగించిన ప్రతి దానిని యూజ్ చేసుకుంటున్నాం మనం. ఇవన్నిటినీ ఏమండి పెట్టినవారు ఎవరండి? పరలోకమందున్న దేవుడండి. దేవుడండి. నా కుమారులకి గాలి కావాలి, నా కుమారులకి ఆహారం కావాలి, నా కుమారులు నిద్రపోవాలని రాత్రిని కలిగించాడు, నా కుమారులు ఎండ కావాలి, పంట కావాలని ఈ సూర్యుని చంద్రుని కలిగించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వీటన్నిటి ద్వారా ఈ ప్రకృతి ఒడిలో దేవుడిని ఒక చంటి బిడ్డగా పెట్టాడు. ఒక చంటి బిడ్డగా పెట్టాడు దేవుడు నిన్ను. ఏమంటే ఒక చంటి బిడ్డను మనం చూసాం, కానీ ఈరోజు మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? ఒక చిన్న పిల్లవాడుగా చంటి బిడ్డగా ఉన్నామండి. నువ్వు కేరమని శ్రమలకి, ఇబ్బందులకి, ఆహారం లేక రోగాల చేత ఇబ్బంది పడుతున్నావు. ప్రకృతిలో ఉన్న మెడిసిన్ ద్వారా నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. డాక్టర్ గారు మెడిసిన్ రాసేయారండి, ప్రిస్క్రిప్షన్ రాసేయారండి. ఆయన ఇచ్చిన మందుల వల్ల నేను బతికారని చెప్పడానికి వీల్లేదు. ఈ మందులు ఎక్కడి నుంచి తయారు చేశారు? ప్రకృతిలో ఉన్న వస్తువుల నుంచి తయారు చేశారు. ఈ మధ్యకాలంలో మనకు చింతపిక్కలు కొన్నా ఒకడు వచ్చారు, చూసారా మీరు? చింతపిక్కలు కొంటామమ్మా, చింతపిక్కలు కొంటామన్నాడు. ఎందుకంటే చింతపిక్కలు కొంటాడని నేను యూట్యూబ్లో తర్వాత నెట్లో ట్రై చేస్తే, ఆ చింతపిక్కలు దేనికి ఉపయోగిస్తారంట? కాళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, రకరకాల జోపులకి ఏమి ఉపయోగిస్తారు? చింతపిక్కలు ఉపయోగిస్తారు. అదేం ఎర్రోడు కాదు, పిక్కలు కొనేసుకుంటాడు. మీరు అందరూ కూడా ఏమండి లోటల్లో సొమ్ములతో ఏం చేశారు మీరు? పిక్కలు చక్కగా దాచి వాడికి అమ్మేశారు. వాడు మీకన్నా తెలివైనవాడు. ఆ పిక్కల్ని ముందుగా తయారు చేసి మీకు 100 రూపాయలకి అమ్ముతారు. మీరే పిక్కలు ఎంతకు అమ్మేశారు? 2 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేశారు మీరు. ఆడు ఇన్ని పిక్కలు తయారు చేసి ఒక మాత్ర తయారు చేస్తారు. ఆ మాత్ర మీరు ఎంత ఎట్టుకొనుకుంటారు? 100 రూపాయలు ఎట్టుకొనుకుంటారు. చూసారా ప్రియరా? కానీ వారైనా మనమైనా ఇదంతా ఎక్కడికి తెచ్చాం? మనం ఏమైనా ఆకాశం నుంచి తెచ్చామా? లేదు ప్రియులారా, ప్రకృతిలో నుంచి తెచ్చాం. ప్రకృతిలో పెట్టిన వారు ఎవరు? దేవుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను నన్ను ఎత్తుకున్నవాడు దేవుడు ప్రియులారా, దేవుడు. మీ తల్లి అయినా నిన్ను మర్చిపోతాను, నీ కుటుంబ సభ్యులైనా వీరందరూ మర్చిపోతానికి దేవుడు మర్చిపోవట్లేదు. చూడండి,
ఎందుకు దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు? నీవు కావాలి దేవునికి, నువ్వు బ్రతకాలని. తల్లి గర్భంలో ఏమంటే 30 నుంచి 50 కోట్ల శుక్రగణాలు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయంట. ఒక్కొక్క శుక్రగణం ఒక్కో బిడ్డ బయటకు వస్తాయి. నిజం చెప్పాలంటే ఒక్కొక్క శుక్రగణం ఒక బిడ్డ అండి. ఆ 50 కోట్ల మందిలో దేవుడు నిన్నే భూమి మీద ఎందుకు రప్పించాడు? ఎందుకు రప్పించాడు భూమి మీదకి? నీవు అయితే దేవుని కోసం బాగా బ్రతుకుతావని, నీవైతే దేవుని కోసం బాగా నిలబడతావని, నీవైతే దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి ఆయన ఉన్న లోకానికి వస్తావని వారందరినీ తప్పించాడు. నిన్ను మాత్రం నిలబెట్టాడు. నీ ఏ రోజైనా దేవుని కోసం నిలబడ్డావా? దేవుని మాటలు వినడానికి రావు, దేవుని మాటలు పట్టించుకోవు. ఈ చెవంట అంటే ఈ చెవంట విడిచిపెట్టేస్తాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఇన్ని చేస్తున్న దేవుడు రప్పించాలనుకుంటే అగ్నికి అందగానే బయటకు రప్పించి నీ మీద నా మీద వేసేయచ్చు. సో ఏంటి, సొదొమ గొమొర్రా పట్టణాల మీద వేసినట్టు మనం దేవుని కోసం బ్రతకకపోతే ఆ అగ్నికండగానే భూమి మీదకి రప్పించి మన అందరిని చంపేయచ్చు. కానీ మనం చంపలేదని దేవుడు. ఏమండి, ఆ నోవహు జలప్రయంలో రప్పించి నీటిలో ముంచేసి మనందరం చంపేయచ్చు. మనకు సముద్రం దగ్గరే, పెద్ద దూరం కూడా కాదు మనకి. మీకు అర్థమవుతుందా? సునామీ వచ్చిందనుకోండి ఏమవుతుంది? ముందు ఎవరు మునిగిపోతారు? ఉప్పాడు మునిగిపోతారు, తర్వాత ఏమి మునిగిపోతాయి? గొజ్జాలే మునిగిపోతాయి. మీకు అర్థమవుతుందా? కాకినాడ మీరు కావడం మ్యాప్లో చూడండి, కాకినాడ ఎక్కడ ఉందని చూడండి. ఆ సముద్రం ఉంటుంది, సముద్రం అంచున ఉంటుంది చిన్న చుక్కలాగా. ఏంటి ఎంత సుఖం అనుకుంటావు? ఆ సుక్కే మరి మునిగిపోతుంది. ఆ సముద్రం అంతా ఇలాగ వచ్చిందంటే అంటే మటాస్. ప్రియమైన దేవుని పిల్లలు, ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని నిలబెట్టి మనల్ని కాపాడి, మీరు మర్చిపోయిన దేవుడు మిమ్మల్ని మర్చిపోకుండా మీకు కావాల్సినవి, మీ జీవితంలో మీకు ఉండవలసినవి ప్రతి దానిని మీ జీవితంలో ఇచ్చి మిమ్మల్ని నిలబెడితే బంతుల్లాగా ఎప్పటికే మిమ్మల్ని భూమి మీద తిప్పిస్తుంటే, ఆయన మాటలను వినకుండా, ఆయన కోసం మనం బ్రతకకుండా, ఆయన కోసం మనం ఆలోచించకుండా, ఆయనకి కృతజ్ఞతలు చెప్పకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతామండి. ఎంత దౌర్భాగ్యం అండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రకృతి ఒడిలో ఉంచి ముదిమి వచ్చే వరకు నిన్ను కాపాడుతున్నాడు, ఎత్తుకుంటున్నాడు. ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుంటున్నాడు. ముదిమి వచ్చిన తర్వాత చచ్చిపోతావు, అప్పుడు ఇంక ఎత్తుకోవడం. ఇంకా మీకు అర్థమవుతుందా? పిల్లవాడిని మీరు ఎప్పుడు దాకా ఎత్తుకుంటారమ్మా? ఒక 5వ సంవత్సరం 6వ సంవత్సరం దాకా వచ్చేదాకా ఎత్తుకుంటారు. ఇంకా అక్కడి నుంచి బుడ్డ కూడా ఏం చేస్తాడు? నడిగెడతాడు, పరిగెడతాడు. ఇంకా అంకడ మనకి అంకడాడు. మీకు అర్థమవుతుందా? తర్వాత స్కూల్ అంటాడు, తర్వాత కాలేజ్ అంటాడు, తర్వాత ఇంకోటి అంటాడు. అవసరమైతే తిరిగిపడి ఇంక ఈసారి ఏం చేస్తాడు? అమ్మ నువ్వు నన్ను ఎత్తుకోవడం కాదు, నాన్న నువ్వు నన్ను ఎత్తుకోవడం కాదు, ఈసారి నేనే నీ మీద గొడవ వస్తున్నాను అంటాడు. చూడండి, నిన్ను కొడతాం మొదలెడతాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇంత చిన్నగా ఉన్నవాడు ఇంకా తర్వాత పెద్ద అయిన తర్వాత ఉండడు. ప్రియమైన దేవుడు కూడా అంతే. నువ్వు ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడంటే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. నువ్వు ఆయన కోసం బ్రతకాలని. నువ్వు ఎప్పుడైతే చచ్చిపోయావో ఇంకా నీకు అవకాశం లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇంత గొప్ప మంచి ఆలోచన కలిగి ఉండే పరలోకమందున్న తండ్రి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ఇదిగో ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. వారి యొక్క బిడ్డ పుట్టినరోజు కాదండి, ఇది ఏమని పుట్టినరోజు కాదు. ఏంటి, అన్నప్రాసన చేస్తున్నారు. బిడ్డకి ఇక్కడి నుంచి అన్నం తినిపించి ఇక్కడి నుంచి బొవ్వ పెట్టడానికి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు. ఈ ఆలోచనలో వచ్చిన ఆలోచన ఏంటి? దేవుడు మనల్ని ఎప్పటి నుంచో జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. మేము దేవుని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని కార్యక్రమం అనేక మందికి తెలియలేగా ఈ మాటలు వినిపింపజేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగించారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు, మనందరం మర్చిపోయినా. కానీ మనుషులు దేవుని ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకున్నారా? ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేదు. చివరికి ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణమును మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయి ఉన్నారు అంటాడు. చూడండి, దేవుడు ఒక కన్యకైతే ఏం చేస్తుందంట? ఆభరణాలు మర్చిపోదంట. కన్యక ఎందుకు ఆభరణాలు మర్చిపోదు? వివాహం కుదిరింది, వివాహం సెట్ అయిపోయింది కాబట్టి తన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాలు పెట్టుకోవడం మర్చిపోదు. పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చునా అంటున్నాడు. చూడండి, చాలామందికి ఏమంటే వడ్డానం అందరూ బంగారంతో ఉండాలనుకుంటారు. ఓని బంగారంతో లేకపోయినా కనీసం ఇతరదైనా రోల్డ్ గోల్డ్ అయినా ఏదైనా పెట్టుకోవాలని పెళ్ళి ఏం చేస్తారమ్మా? వడ్డానం పెట్టుకుంటారు, పెట్టుకోరా? పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. మా ఆవిడ కూడా పెట్టుకుంది. మీకు అర్థమవుతుందా? అందరూ పెట్టుకున్నారు.
ఎవరు మర్చిపోరు. ఇక్కడే ఇళ్ళే కాదు, ఎవరు ఇంకా భవిష్యత్తులో పెళ్లి చేసుకునేవారు కూడా ఏం చేస్తారు? వడ్డానం మర్చిపోరు. చెవిలీలు ఉన్నా లేకపోయినా, మెల్ల ఆహారం ఉన్నా లేకపోయినా, అది ఇత్తడిదా, స్టీల్దా, ఇంకోట నథింగ్ అన్నమాట. మొత్తమే ఏం చేయాలా? పెట్టుకోవాలి. ఆభరణాలు పెట్టుకోవాలి. అది స్త్రీ యొక్క లక్షణం, స్త్రీలకు ఉండే ఆ యొక్క విధానం. ప్రియమైన దేవుని పిల్లలు, పెట్టుకున్న దేవుడు మిమ్మల్ని ఏమి పెట్టుకోవద్దని లేదు, తర్వాత ఇంకో ఇది చేయొద్దని లేదు. కానీ మీరు ఇవన్నీ పెట్టుకోవడం మీరు మర్చిపోవట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడండి? మీరు నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయి ఉన్నారట. దేవుణ్ణి మర్చిపోయి ఎంతకాలం అయిందండి? ఒకసారి మనం ఆలోచించుకోండి. లెక్కలేనన్ని రోజులు మనం దేవుని మర్చిపోయామంట. ఆనందినప్పుడు ప్రార్థన చేయడం, పడుకున్నప్పుడు ప్రార్థన చేయం, లేచిన వెంటనే ప్రార్థన చేయం, దేవుని అసలు జ్ఞాపకమే ఉంచుకోము. మనకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? ఈరోజు ప్రార్థన పెట్టించుకున్నాం, మరలా ఒక 10 సంవత్సరాల దాకా నీకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా హాయిగా బంతుల్లో నువ్వు తిరుగుతూ ఉంటే ఈ 10 సంవత్సరాలు నీ దృష్టిలో దేవుడు లేడు. మీకు అర్థమైందా? దేవుడు పని లేదు ఇంకా. ఎందుకంటే దేవుడు మర్చిపోడు. ఎందుకంటే ఏ కష్టం లేదు కదా. ఏ కష్టం లేదు దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? నీకు గుర్తురాడు. హాయిగా ఉంది, సమ్మగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇబ్బంది వచ్చిందో ఎవరు గుర్తొస్తారమ్మా? ముందు దేవుడు గుర్తురారండి మనకి. ఎవరు గుర్తొస్తారో? ఇప్పుడు 20,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ముందు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల. తర్వాత మరో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల. లేదు ఇవన్నీ కాదండి, ఈ మధ్యలో ఏమొచ్చింది? మీ సెల్ ఫోన్లోనే ఒక లోన్ తీసేసుకోవచ్చంట. అందరూ లోన్ తీసేసుకున్నారు. లోన్ తీసేసుకుంటే ఏమవుతామా? ఆడేమో ఒత్తినేస్తున్నాడు. మీ బామ్మరి తిట్టాడు ఏమన్నా? మీ తోడుకోడల్లా ఏమన్నా ఇవ్వడానికి? మీకు అర్థమవుతుందా? ఊరకనే ఇస్తాడు ఇవ్వడమ్మా. ఏం చేస్తాడు? వడ్డీ, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, అన్ని వడ్డీలు కలుపుతాడు. హాయిగా 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కానీ 1,00,000 రూపాయలు తీసుకుంటావు. నెల తిరిగేసరికి నువ్వు ఎంత కట్టాలా? ఒక 5,000 రూపాయలు వడ్డీ కట్టాలి. ఈ నెల కట్టవు, 2వ నెల కట్టవు, 3వ నెల కట్టవు. ఇప్పుడు తడుచుమో ఇప్పుడు అవుతుంది. సంవత్సరం తిరిగేటానికి 1,00,000 అవుతుంది. ఏం చేస్తావు? ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి 1,00,000 రూపాయలు తీసుకున్నావు, దాన్నేమో ఉపయోగించవు. ఏమవుతుంది? అంతే, జీవితం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తిరిగి 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 అన్నీ అయిపోతాయి. ఇంకా అప్పుడు దేవుడు వస్తాడండి. దేవుడు గుర్తొస్తాడండి. అప్పుడు మోకరించి పాస్టర్ గారు, అయ్యగారు, కుటుంబ సభ్యులందరూ మంచి ప్రార్థన పెట్టించుకుని, అయ్యా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలాగా చూడండి, మా కష్టాలను, మా ఇబ్బందులను, మా పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని తొలగించేలా చూడండి. అప్పుడు గుర్తొస్తాడండి దేవుడు మనకి. ఏమండి? అప్పుడైనా దేవుడు మీ యొక్క మనసును చూసి, మనస్సాక్షిని చూసి దేవుడు మీరు అనుకున్నది చేస్తే అప్పటి నుంచైనా దేవుడి కోసం బ్రతుకుతారండి. మళ్ళీ బ్రతకరండి. మనుషులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చేసిన మేలు మర్చిపోతారండి. చేసిన మేలు మర్చిపోతారు. మనుషులు చేసిన మేలు మీరు మర్చిపోతే ఎవరైనా ఊరుకుంటారా? మీతో మళ్ళీ గొడవాడేస్తారు. మామూలుగా ఆడరు గొడవ. ఏమే పలానా రోజున నీకు ఎంత సహాయం చేశాను, ఎరా నీకు పలానా రోజున ఎంత ఇచ్చాను, నేను ఎన్ని కార్యక్రమాలు చేశాను, ఆ రోజు బిర్యానీ ఇప్పించలేదా, ఈ రోజు లది ఇవ్వలేదా, ఆ రోజు టీ ఇప్పించలేదా, ఇది చిన్న చిన్న విషయాలు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. చూడండి, అంటే చేసిన మేలు మీరు మర్చిపోవడానికి వారు కోపం వచ్చింది. అంతే కదమ్మా? మళ్ళీ ఈ మాట ఇక్కడి నుంచి ఇక్కడ ఉండిపోతుందా? ఇక్కడ ఉండదు. అమ్మా పలానా ఆవిడకమ్మో ఆ రోజు అవసరం వచ్చింది, నువ్వు 10,000 రూపాయలు ఇచ్చానమ్మా, ఆవిడమ్మ ఇలాగ అని చెప్పింది, ఈ రోజు నాకు ఒక 20,000 రూపాయలు అవసరం వచ్చింది, ఈ రోజు డబ్బులు ఉండించుకుని కూడా ఇవ్వండి అంటుందమ్మా, మీరు ఈ న్యాయం మీరే తీర్చండి అమ్మా. చూసారా? ఈ మాట ఎక్కడి నుంచి ఇక్కడ మొత్తం అందరికి అలా తిరిగితేనే ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం ఉండిపోయాం. మనం చేసిన మేలు ఎవరైనా మర్చిపోతేనే మనం విడిచిపెట్టాం. కానీ దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయి లెక్కలేనన్ని రోజులు దేవుని మనం విడిచిపెట్టేసాం, మర్చిపోయామంట. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు దేవుని మీరు కొద్దిగా ప్రేమించాలా వద్దా? దేవుని ప్రేమించాలా వద్దా? ఈ రోజే, ఈ రాత్రే దేవుని దగ్గర మనం వేడుకుందాం, మోకరించి దేవుని ప్రార్థన చేసుకుందాం. అయ్యా దేవా, నన్ను క్షమించి దేవా, ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, ఇక్కడి నుంచైనా మీరు చేసిన మేలు నేను మర్చిపోకుండా మీకోసం ఉన్నతంగా బ్రతికే అవకాశాన్ని, భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని దేవుని వేడుకుందాం. ఉన్నతంగా దేవుని కోసం బ్రతుకుదాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి దేవా, మీ ఉన్నతమైన సంగతులను తండ్రి కొన్ని నిమిషాలు తండ్రి వివరించాను తండ్రి. ఎంతమంది విన్నారో తండ్రి, ఎంతమంది ఈ మాటను తండ్రి తమ హృదయంలో తండ్రి భద్రపరుచుకున్నారో తెలియదు నాయన. కానీ విన్న ప్రతి మాటను తండ్రి తమ హృదయంలో ఉంచుకుని భద్రపరుచుకుని తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతికే అవకాశాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి మా తల్లి, మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ మమ్మల్ని మర్చిపోయిన తండ్రి, మీరు మమ్మల్ని మర్చిపోరని తండ్రి సెలవిచ్చారు తండ్రి మీ వాక్యం ద్వారా. ఆకాశం భూమి గతించిన తండ్రి మీ వాక్యం గతించదని తండ్రి మీ లేఖనం ద్వారా సెలవిచ్చారు తండ్రి.
ఆ మాటను బట్టి తండ్రి మేము ధైర్యం కలిగి తండ్రి మేము మిమ్మల్ని మర్చిపోకుండా, మీ పనులు మేము మర్చిపోకుండా మీకోసం మేము బ్రతకడానికి తండ్రి మంచి నిర్ణయం తండ్రి ఈ రోజే తండ్రి ఇప్పుడే మేము తీసుకునే భాగ్యాన్ని, అవకాశం మాకు అనుగ్రహించండి, కృపను చూపండి. ఇంత మంచి కార్యక్రమాన్ని జరిగించడానికి తండ్రి ఆలోచన చేసిన ఈ కుటుంబ సభ్యులను తండ్రి, వారి తల్లిదండ్రులను, ముఖ్యంగా వారి కుమార్తెను సత్యాలైన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క ఆ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనూ బలముగా తండ్రి మీకు బిడ్డగా తండ్రి ఎదగగలకు సహాయం అనుగ్రహించండి. జ్ఞానం అందును, వయస్సునందును, ఆరోగ్యం అందును, ప్రతి విషయంలో తండ్రి ఆ బిడ్డ ఎదిగలేని సహాయం అనుగ్రహించండి, కృపను చూపండి తండ్రి. ఈ మాటలు ఎవరైతే తండ్రి శబ్ద యంత్రం ద్వారా విన్నారో తండ్రి, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక్కడకు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక మందికి అనేకమైన విషయాలు తండ్రి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి నాయన. అవన్నీ మీరు ఎరిగిన వారు తండ్రి, మీకు తెలుసు తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడేయండి, సహాయం అనుగ్రహించండి. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు నాయన తండ్రి. ప్రతిసారి మీరు మమ్మల్ని ఎత్తుకుని వాళ్ళు ఆలించి ఆడిస్తున్నారు తండ్రి. ఇంకనూ తండ్రి మీ ప్రేమకు మేము బద్దులమై తండ్రి, మీ ప్రేమను తండ్రి విడిచిపెట్టకుండా మీకు మరింత దగ్గరగా మేము చేరగలగడం మా సహాయం అనుగ్రహించమని కృపను చూపమని, మరలా మీ చిత్తమైతే తండ్రి మేము అందరం మరలా కలుసుకునేంత వరకు మీ కృప, మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.